ఇక డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్లు ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్. నేను కూడా 2-3 సార్లు కలిసిన షేర్లింగంపల్లిలో. 19 ఇళ్ల స్థలాలు వనస్థలిపురంలో ఇల్లు లగ్జరీ ప్లాట్లు గుర్తింపు. 2 ఎకరాల ఫామ్ హౌస్, బ్యాంకుల్లో 20 లక్షల డిపాజిట్లు, బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైమాటే. తమ మామ పేరిట 8 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్. వారే వాహ్! దానిని రియల్టర్కి ఇచ్చి బదులుగా 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్. వంశీమోహన్ అరెస్టు, రిమాండ్కు తరలించు. మంచిగానే ఉన్నది పట్టు. ఇప్పుడు మంచి ఏస్టోడేమో కొన్ని రోజులు ఇబ్బందులు పడవచ్చు, నికార్స్గా ప్రజల కోసం పనిచేస్తాడు, కొన్ని రోజులు ఇబ్బందులు పడవచ్చు. కానీ ఆ ప్రజలు ఆదరించి రాజకీయాలు ఉంటే ఓట్లు గుద్దుతారు, లేదంటే ఆ దేవుడు మనం చేసే పనికి సహకారం కూడా అందిస్తాడు. వాడు మంచి పని చేసుకుంటూ పోతుండ్రు, రాబోయే వానికి ఏదో ఒకటి చేయాలని ఆ సహకారం కూడా వస్తుంది. కర్మ రిటర్న్ బ్యాక్స్ అంటారు కదా. ఇంతకుముందు నెక్స్ట్ తరం చూసేది, ఇప్పుడు ఆ తరం లేదు. మనం చేసిన పాపం ఈ తరంలోనే కంప్లీట్ అవుతుంది, వాడికే తగులుతుంది. ఎవరైతే చేస్తారో వాళ్ళకే తగులుతుంది. సో వీరి పాపం కూడా ఈరోజు పండింది. అవినీతి నిరోధక విభాగం ఏసీబీకి మరో భారీ అవినీతి అధికారి చిక్కాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి వంశీమోహన్ ఇల్లు, ఆయన బంధువుల నివాసాలు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సహా 9 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్డీఓగా పనిచేసిన సమయంలో వంశీమోహన్ ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున కొట్టేశారని వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వంశీమోహన్కు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎన్నెన్ని ఉన్నాయో చూద్దామాగా. ఈయన పెద్ద ఎత్తున ఉంటుంది అయినది. నేను ఒకసారి పోతే ఫోన్ బయట పెట్టి రమ్మన్నాడు దుర్మార్గుడు. ప్రాంతాల్లో 4,46,28,000 విలువైన 19 ఇళ్ల స్థలాలు, వనస్థలిపురంలో విలాసవంతమైన ఇల్లు, మణికొండలో 1000 చదరపు అడుగుల ప్లాటు, మజీద్ బండలో లగ్జరీ విల్లాలో 2000 చదరపు అడుగుల ఫ్లాట్, ఇబ్రహీంపట్నం సమీపంలోని నారేపల్లిలో 2 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలో 20 లక్షలు, నివాసంలో 2,10,800 నగదు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ఖరీదైన కార్లు కూడా సోదాల్లో బయటపడ్డారు. వీటి రిజిస్ట్రేషన్ విలువ 6,22,38,800 ఉంటుందని, వాస్తవ మార్కెట్ విలువ 100 కోట్లకు పైగే ఉంటుందని ఏసీబీ అధికారులు. నాకు తెలుసు 1000 కోట్లు ఉంటుంది, 100 కోట్లు కాదు. నాకున్న సమాచారం ప్రకారం వీడి దగ్గర ఒక 1000 కోట్లు ఉంటాయి. 1000 కోట్లు. బ్యాంకు లాకర్లను ఇంకా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. కేసు నమోదు చేసి వంశీమోహన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. వంశీమోహన్ 2019 నుంచి 2023 వరకు షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసింది. నేను చెప్పలే, ఈ వార్త చదవకముందే చెప్పిన. నేను షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏదో వేరేటోళ్ళు ఏదో బాధితులు వస్తే ఆ బాధితులను తీసుకొని పోతే ఫోన్ బయట పెట్టరా అన్నాడు. ఎందుకు సార్ అంటే, మీరు బయట పెట్టి వస్తేనే నేను మాట్లాడుతూ అంటాడు. అంత ఉచ్చబోసుకుంటాడు వీడు. అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఏం చెప్తా చేస్తాడు వీడు. ఇక వేరే పని ఏం చేయడు. పైసలు ఇచ్చినామంటే ఇక పెండ తీయమన్నా తింటారు వీళ్ళు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో గట్ల పాడైంది వ్యవస్థ మొత్తం. ఎంఆర్ఓగా పనిచేసిన సమయంలో జరిగిన భూముల అనుమానాస్పద బదిలీలపై తమకు ఫిర్యాదులు అందాయని డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసి త్వరలో ఆయనపై విచారిస్తామని చెప్పారు. రక్షకుడే భక్షకుడు. అబ్దుల్లాపూర్ మెట్టు ఫింగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వంశీమోహన్ కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ భూమిని తన మామ విజయభాస్కర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత ఒక రియల్టర్కు బదలాయించినట్లు గుర్తించారు. సదరు రియల్టర్ నుంచి హయత్ నగర్ పరిధిలోని సాహెబ్ నగర్లో 10 ఫ్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకొని బదులుగా ఫింగ్లీపురంలోని 8 ఎకరాలు అప్పగించినట్లు గుర్తించారు. హయత్ నగర్ సంగం హోటల్ వెనుక నివాసం ఉండే ఆ రియల్టర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాహెబ్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్
71/2లో 222 గజాల చొప్పున ఉన్న 4 ప్లాట్లను వంశీమోహన్ అక్రమంగా జీవో నెంబర్ 118 ప్రకారం రెగ్యులరైజ్ చేయించుకున్నట్లు తెలిసింది. ఆ ప్లాట్లు ఎవరి పేరుతో ఉన్నాయో తెలుసుకునేందుకు హయత్నగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసిన అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మంచి పని చేసిందిలే దుర్మార్గుడిని. వీడు ఎప్పుడు దొరుకుతాడు రా అని నేను కూడా చూసిన. వీడు ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు రా. వీడు ఒక జర్నలిస్ట్ పోతేనే ఫోన్లు బయట పెట్టి రావాలంటే నీకు ఉత్సాహపడుతుంది. వీడు విపరీతమైన అవినీతి చేస్తుండు. షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా ఉన్నప్పుడే విపరీతమైన అవినీతి చేసిండని మా నరేష్ యాదవ్ అటువంటి క్యాండిడేట్లు బోలెడు మంది చెప్పిండు. అప్పుడు ఎవడు పట్టించుకోవాలి. లంగా పని చేసినోడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ దొరుకుతాడు. నికార్స్గా కొట్లాడినోడు ఇంకా లేట్ అయినా పర్వాలేదు, వాడికి ఇబ్బందులు వచ్చినా కూడా వాడు పైకి వస్తాడు. ఇది ఇప్పుడు జరుగుతున్న జెన్జీ సొసైటీ అనుకోవచ్చు, కాలం సమాధానం చెప్పే కాలం రిటర్న్ బ్యాక్స్ అనుకోవచ్చు, కర్మ రిటర్న్ బ్యాక్స్ అనుకోవచ్చు. ఇది జరుగుతుంది, వాస్తవంగా జరుగుతుంది.